Hi everyone, this is Divya Marumpudi. Today I would like to explain double linked list. In previous sections we will discuss about single linked list. సో ఈ డబల్ లింక్డ్ లిస్ట్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఒక నోడ్లోనే ఆ నోడ్ యొక్క అడ్రస్ని బిఫోర్గాను స్టోర్ చేస్తాము, అలాగే నెక్స్ట్ కూడా స్టోర్ చేస్తాము. ఇన్ ప్రీవియస్ సెక్షన్ మీరు సింగిల్ లింక్డ్ లిస్ట్ చూశారు, ఓకేనా? సో అందులో ఏం చేశారు, ఒక నోడ్ని తీసుకున్నారు. ఆ నోడ్లో మీరు ఏం చేశారు అంటే ఫస్ట్ డేటా అనేది ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేశారు అంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేశారు. ఓకే, ఇప్పుడు డబల్ లింక్ లిస్ట్లో చూడండి. ఓకే, వాట్ ఈజ్ డబల్ లింక్ లిస్ట్? ద డబల్ ఆర్ two-way linked list use double set of pointers. Pointer means అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్, ఓకేనా? సో మీరు వేరియబుల్ని ఎక్కడైతే స్టోర్ చేస్తారో దాన్నే మనం ఏమంటాము అంటే పాయింటర్స్ అంటాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, టూ ప్లేసెస్లో మనం ఒక నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తున్నాం, ఓకేనా? ద డబుల్ ఆర్ two-way linked list యూజ్ డబుల్ సెట్ ఆఫ్ పాయింటర్స్. సో మనం ఒక్క నోడ్కే 2 మెమరీ అలొకేషన్స్ అనేవి చేస్తున్నాం. One pointing to the next item and other pointing to the preceding item. సో ఫస్ట్దేమో నెక్స్ట్ని ఇండికేట్ చేస్తుంది, సెకండ్ వన్ ఏమో దాని యొక్క ప్రిసీడింగ్ ఐటమ్ని ఇండికేట్ చేస్తుంది, ఓకేనా? ఇట్ కెన్ బి ట్రావెల్స్డ్ ఇన్ 2 డైరెక్షన్, ఎదర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ టు ద ఎండ్ ఆర్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ టు ద బిగినింగ్. సో వన్ ఇండికేట్ ద ఫస్ట్ బిగినింగ్ని ఇండికేట్ చేస్తుంది, సెకండ్ వన్ ఏం చేస్తుంది అంటే దాని యొక్క ఎండింగ్ పొజిషన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈచ్ నోడ్ కంటైన్స్ 3 parts. సో ఇక్కడ మనం ఒక్కొక్క నోడ్ కూడా మనకి ఏమై ఉంటుంది అంటే 3 partsని కలిగి ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ విచ్ కంటైన్స్ ద డేటా. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే డేటాని ఇండికేట్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఏ పాయింటర్ ఫీల్డ్ నెక్స్ట్ విచ్ కంటైన్స్ ద లొకేషన్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్ ఇన్ ద లిస్ట్. సో ఇక్కడ మనం ఫస్ట్ పార్ట్ ఏమో డేటా అని తీసుకున్నాం. సో డేటాలో మనకి ఏముంటుంది అంటే మనం ఏదైతే నోడ్ యొక్కని కన్సిడర్ చేస్తామో దాని యొక్క డేటా అనేది ఉంటుంది, ఓకేనా? సెకండ్ పార్ట్ ఏముంటుంది అంటే మీరు ఏ నోడ్ని ఇండికేట్ చేస్తున్నారో దాని యొక్క నెక్స్ట్ అడ్రస్ కూడా మనకి ఏమవుతుంది అంటే డిస్ప్లే అవుతుంది. సో చూడండి, దిస్ ఈజ్ ద డబల్ లింక్డ్ లిస్ట్. సో ఇక్కడ నేను ఫస్ట్ నోడ్, సెకండ్ నోడ్, థర్డ్ నోడ్ అండ్ ఫోర్త్ నోడ్ని కన్సిడర్ చేశాను. ప్రీవియస్ సెక్షన్లో మీరు తీసుకున్నప్పుడు ఈ బ్లాక్ అనేది మనకి లేదు, ఓకే? సింగిల్ లిస్ట్లో మనకు కనిపించింది, డేటా కనిపించింది, అలాగే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది మాత్రమే మనకి డిస్ప్లే అయ్యింది. కానీ ఇక్కడ మనకి ఎక్సెస్గా ఏమైంది అంటే ఒక బ్లాక్ అనేది అలొకేట్ అయ్యింది, ఓకేనా? సో చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ నోడ్ అనేది తీసుకున్నాను అనుకోండి. ఈ నోడ్ యొక్క డేటా అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా స్టోర్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ నేను 4 నోడ్స్ కన్సిడర్ చేశాను. సింగిల్ లింక్డ్ లిస్ట్లో మీరు ఏం చేశారు అంటే ఈ బ్లాక్ అనేది మనకి లేదు, ఓన్లీ 2 బ్లాక్స్ మాత్రమే కనిపించాయి. సో ఇక్కడ నేను డేటా రాశాను, అలాగే ఈ నోడ్లో నేను ఏం చేశాను అంటే దీని యొక్క అడ్రస్ అనేది నేను స్టోర్ చేశాను, ఓకేనా? సో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఒక బ్లాక్ ఎక్సెస్గా ఉంది కదా. ఈ బ్లాక్ ఏమవుతుంది అంటే మీరు తీసుకునే నోడ్ యొక్క నెక్స్ట్ నోడ్ అడ్రస్ అనేది ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫస్ట్ నోడ్ని సెకండ్ నోడ్ని కన్సిడర్ చేశాను. సో ఈ సెకండ్ నోడ్ యొక్క నెక్స్ట్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది. దీని యొక్క ప్రీవియస్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ ఈ నోడ్ని తీసుకున్నాను అంటే ఈ నోడ్ యొక్క నెక్స్ట్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది, ప్రీవియస్ అడ్రస్ అనేది దీని ముందు నోడ్లో ఉంటుంది. సో ఇక్కడ ఏముంటుంది అంటే నల్ అనేది ఉంటుంది, ఎందుకంటే నాకు ప్రీవియస్గా నోడ్ అనేది లేదు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఈ నోడ్ తీసుకున్నాను అంటే ఈ డేటా యొక్క నెక్స్ట్ అడ్రస్ ఏమో ఇక్కడ స్టోర్ అవుతుంది, దీని యొక్క ప్రీవియస్ అడ్రస్ ఇక్కడ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఈ డేటా తీసుకున్నాను అంటే దీని యొక్క ప్రీవియస్ అడ్రస్ ఇక్కడ స్టోర్ అవుతుంది, దీని యొక్క నెక్స్ట్ అడ్రస్ నెక్స్ట్ నోడ్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ నోడ్ లేదు కాబట్టి లాస్ట్ నోడ్ ఏమవుతుంది అంటే నల్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండమ్మా, సో ఇక్కడ నేను 4 నోడ్స్ కన్సిడర్ చేశాను. 4 నోడ్స్ కన్సిడర్ చేసినప్పుడు ఈ నోడ్ యొక్క అడ్రస్ అనేది నాకు ఎండింగ్ పార్ట్లోనూ స్టోర్ అవుతుంది, ప్రీవియస్ పార్ట్లో కూడా స్టోర్ అవుతుంది, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ నోడ్ కన్సిడర్ చేశాను అంటే
దీని యొక్క నెక్స్ట్ అడ్రస్ ఇక్కడ ఉంటుంది, దీని యొక్క స్టార్టింగ్ అడ్రస్ ఇక్కడ ఉంటుంది. సో మనకి నోడ్స్ అంటేనే అంతే కదా. సో ఒకదానితో ఒకటి కనెక్షన్తో మనం ఏం చేస్తాము అంటే యూస్ చేస్తాం. సో ఈ నోడ్ యొక్క ప్రిసీడింగ్ అడ్రస్ ఏమో ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది, ఈ నోడ్ యొక్క ఎండింగ్ అడ్రస్ ఏమో ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. సో లాస్ట్ పార్ట్ మనకి ఏమవుతుంది అంటే నల్ అవుతుంది, ఎందుకంటే మనకి ఇంకెక్కడ నోడ్స్ ఏమీ లేవు కాబట్టి. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ మీకు ఒక సింటాక్స్ ఇచ్చారు చూడండి అమ్మ. ఏ పాయింటర్ ఫీల్డ్ ప్రివ్యూ విచ్ కంటైన్స్ ద లొకేషన్ ఆఫ్ ద ప్రిసీడింగ్ నోడ్ ఇన్ ద లిస్ట్. సో ప్రివ్యూ అనేది ఏం చూపిస్తుంది అంటే ఒక నోడ్ యొక్క ప్రిసీడింగ్ అడ్రస్ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇంట్ డేటా తీసుకున్నాను, అలాగే స్టక్ నోడ్. నెక్స్ట్ ఏం ఇండికేట్ చేస్తుంది, నేను తీసుకున్న నోడ్ యొక్క నెక్స్ట్ అడ్రస్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను నెక్స్ట్ అన్నాను కాబట్టి దీని నెక్స్ట్ అడ్రస్ ఏమవుతుంది, ఇది అవుతుంది. సో ప్రిసీడింగ్ అంటే ప్రివ్యూ అడ్రస్ ఏమవుతుంది అంటే ఇది అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ నేను ఏం తీసుకున్నాను అంటే ఇంట్ డేటా స్టక్ నోడ్ నెక్స్ట్. సో మీరు తీసుకున్న నోడ్ యొక్క నెక్స్ట్ అడ్రస్ అంటే ఎక్కడ స్టోర్ అయ్యింది, అలాగే మీరు తీసుకున్న నోడ్ యొక్క ప్రివ్యూ అడ్రస్. ఇక్కడ యాంపర్సెంట్ ఇక్కడ స్టార్ కనిపిస్తుంది చూడండి అమ్మా. స్టార్ ఇండికేట్స్ పాయింటర్స్. ఓకేనా. పాయింటర్స్ మీన్స్ అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్. మీరు తీసుకున్న నోడ్ యొక్క నెక్స్ట్ అడ్రస్ అండ్ మీరు తీసుకున్న నోడ్ యొక్క ప్రీవియస్ అడ్రస్ని మనం ఇలా ఇండికేట్ చేస్తాము. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే డబల్ లింక్ లిస్ట్ని క్రియేట్ చేయాలి. సో డబల్ లింక్ లిస్ట్ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆ నోడ్ అనేది ఎంప్టీగా ఉందా, లేదు అంటే లిస్ట్ అనేది ఉందా అనేది చెక్ చేయాలి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు లిస్ట్ అనేది ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు, ఎలిమెంట్ అనేది అందులో ఎగ్జిస్ట్ చేస్తారు. ఓకే. ద ఫంక్షన్ decreate adds a node at the end of the existing list. సో ప్రీవియస్గా మీరు ఒక లిస్ట్ని క్రియేట్ చేసుకొని ఉంటే నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే దాని యొక్క కంటిన్యూషన్లో మీకు యాడ్ అవుతుంది. ఇట్ ఆల్సో చెక్స్ ఇఫ్ ద లిస్ట్ ఈజ్ ఎంప్టీ. సో ఒకవేళ లిస్ట్ అనేది ఎంప్టీ అయింది అనుకోండి, మనం ఏం చేస్తాం, న్యూ నోడ్ని యాడ్ చేస్తాం. ద ఫంక్షన్ యాక్సెప్ట్ 2 parameters s of the type struct dnode. సో ఇక్కడ మనం 2 parametersని యూజ్ చేస్తాము. ఓకేనా. which contains the address of the pointer to the first node of the list. సో మనం ఇక్కడ అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ నోడ్ అనేది ఇండికేట్ చేస్తాము. ఓకేనా. సో ఒకవేళ నల్ అయిందనుకోండి ఏం చేస్తాం, లిస్ట్ అనేది ఎంప్టీ అనేగా చూపిస్తాం. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ నోడ్స్ అనేవి ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే మీరు యాడ్ చేయాల్సిన నోడ్ అనేది కంటిన్యూగా యాడ్ చేస్తారు. ఓకే. ఇక్కడ చూడండి, the second parameter number in an integer which is to be stored and added in the list. సో ఒకవేళ సెకండ్ పారామీటర్ నెంబర్ అనుకోండి, మీరు ఏం చేస్తారు, దాని యొక్క లిస్ట్ కంటిన్యూషన్గా మీరు ఏం చేస్తారు అంటే నోడ్ని యాడ్ చేస్తారు. బిగినింగ్ విత్ ఇంటీజర్ q which is of the type struct dnode with the value store at the s. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా ఎక్కడ మనకి స్టోర్ అయి ఉంటాయి అంటే sలో స్టోర్ అయి ఉంటాయి. ఓకే. నెక్స్ట్, if the list is empty the condition gets satisfied and now the memory is allocated for the new node. ఒకవేళ మనకి లిస్ట్ అనేది ఎంప్టీ అయింది అనుకోండి, ఏం చేస్తాం, మెమరీ అలొకేషన్లో కొత్తగా మీరు ఏ నోడ్ అయితే యాడ్ చేస్తున్నారో ఆ నోడ్ని మీరు ఏం చేస్తారు అంటే మెమరీలో అలొకేట్ చేస్తారు. ఓకే. హూజ్ అడ్రస్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఎస్. ఆల్రెడీ నేను చెప్పాను. సో అడ్రస్ అనేది ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే ఎస్లో స్టోర్ అయి ఉంటుంది. దాన్ని నేను ఎలా రిప్రజెంట్ చేశాను అంటే యాంపర్సెంట్ ఎస్. A null value is stored in previous and next and the value of num is assigned to the data part. సో ఇక్కడ మన వాల్యూ అనేది ప్రీవియస్గా స్టోర్ చేయాలా లేదు అంటే నెక్స్ట్ స్టోర్ చేయాలా. ఓకేనా. సో అసైన్ టు ద డేటా పార్ట్. సో మీరు తీసుకునే డేటా పార్ట్కి నోడ్ అనేది ప్రీవియస్గా యాడ్ చేస్తారా లేదు అంటే నెక్స్ట్ నోడ్ కింద తీసుకుంటారా. సో ఇక్కడ చూడండి, వైల్ q డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే అంటే q డాట్ నాట్ తర్వాత మనం ఏముండాలి, ఇంకొక నోడ్ అనేది ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం, డేటా అనేది ఎక్కడ యాడ్ అవుతుంది, q ఈజ్ ఈక్వల్ టు q డాట్ నెక్స్ట్. ఇక్కడ నోడ్ అనేది నల్ కాదు కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే q ఈజ్ ఈక్వల్ టు q డాట్ నెక్స్ట్ అనమాట. ఓకేనా. సో అంటే నాకు q తర్వాత కూడా ఏముంది అంటే నోడ్ అనేది ఉంది. ఇక్కడ కండిషన్ అదే కదా, q డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. నల్ కాదు అంటే నోడ్ అనేది ఉన్నట్టే కదా. సో దాన్ని నేను ఒక అడ్రస్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తాను అంటే q ఈజ్ ఈక్వల్ టు q డాట్ నెక్స్ట్. సో ఇక్కడ ఇదేం పాయింట్ చేస్తుంది అంటే q
క్యూ తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ నోడ్ని పాయింట్ చేస్తుంది. ఓకే, సో చూడండి, ఫంక్షన్ టు యాడ్ ఏ న్యూ నోడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డబల్ లింక్డ్ లిస్ట్. సో మీరు ఏదన్నా ఒక నోడ్ని ఎండ్ ఆఫ్ ద లిస్ట్కి యాడ్ చేయాలి అంటే, సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటారు, కండిషన్ అనేది తీసుకుంటారు. ఇఫ్ పాయింటర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయితే, అంటే మీరు తీసుకున్న డేటా అనేది నల్ అయితే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తారు. ఓకే, కాదు అనుకుంటే నేనేం చేస్తాను అంటే డైరెక్ట్గా ఎక్కడికి వచ్చేస్తాను, ఎక్కడికి ఎల్స్ పార్ట్లో ఉన్నదానికి వస్తాను, వచ్చి కండిషన్ చెక్ చేస్తాను. వైల్ క్యూ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే, అంటే ఇక్కడ నాకు నోడ్ అనేది ఉంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ డాట్ నెక్స్ట్. సో ఇక్కడ నాకు నోడ్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను, క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ డాట్ నెక్స్ట్. సో లాస్ట్ నోడ్ని నేను కన్సిడర్ చేస్తాను. ఆ నోడ్నే నేను ఏమంటున్నాను అంటే ఆర్ అంటున్నాను. సో ఇక్కడ చూడండి, యాడ్ ఏ న్యూ నోడ్ ఎట్ ద ఎండ్. సో నాకు ఆల్రెడీ నోడ్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే న్యూ నోడ్ని యాడ్ చేస్తున్నాను, అది కూడా ఎక్కడ, ఎండ్ ఆఫ్ ద నోడ్. ఓకేనా, సో మనం యాడ్ చేయాలి అంటే ఫస్ట్ దానికి మెమరీ అనేది అలొకేట్ చేయాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు మెలాక్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే కొంత మెమరీ అనేది నేను అలొకేట్ చేస్తాను. సో ఆర్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు నెంబర్. సో లాస్ట్లో నాకు ఏముంటుంది అంటే నెంబర్ ఉంటుంది. అలాగే ఆర్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో నేను యాడ్ చేసిన నోడ్ ఆర్. సో ఇంకా ఆర్ తర్వాత నాకు నోడ్ ఏముండదు కాబట్టి నేను ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తాను అంటే నల్ రిప్రజెంట్ చేస్తాను. సో ఆర్కు ముందు ఎవరున్నారు, క్యూ తర్వాతే కదా నేను నోడ్ని యాడ్ చేసింది. సో క్యూ తర్వాత యాడ్ చేసిన నోడ్ నాకు ఆర్ తర్వాత నాకు ఇంకా నోడ్స్ ఏమీ తీసుకోలేదు. సో లాస్ట్ది ఏమవుతుంది అంటే నాకు నల్ అవుతుంది. ఆర్ ముందున్న నోడ్ ఏమవుతుంది అంటే క్యూ అవుతుంది. ఆర్ డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. సో నేను ఇప్పుడు నోడ్ ఎక్కడ యాడ్ చేశాను అంటే క్యూ తర్వాత యాడ్ చేశాను. ఆ యాడ్ చేసిన నోడ్ని నేను ఏమంటున్నాను అంటే ఆర్ అంటున్నాను. క్యూ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్, అంతే కదా. ఆర్ డాట్ ప్రివ్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ముందు ఎవరున్నారు అంటే క్యూ తర్వాత ఎవరున్నారు అంటే ఆర్. సో ఇప్పుడు నేను ప్రీవియస్గా ఎండ్లో యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే బిగినింగ్ ఆఫ్ ద డబల్ లింక్ లిస్ట్లో యాడ్ చేస్తున్నాను. సో చూడండి, ఫంక్షన్ డి యాడ్ at beginning. This function add the node in the beginning of the list. This function takes two parameters s of type struct dnode, which contains the address of the pointer to the first node and the number in integer to be added in the list. So నేను నోడ్కి ముందు యాడ్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి సో ఫస్ట్ నోడ్లో నాకు ఏముంటుంది అంటే నెంబర్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ సింటాక్స్ ఇచ్చారు చూడండి, కండిషన్ అనేది తీసుకుంటారు. సో ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దెన్ లొకేషన్, i ప్లస్ ప్లస్, క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ డాట్ నెక్స్ట్. ఇది కాదు. సో నేను యాడ్ చేయాలనుకున్నది ఎక్కడ అంటే బిగినింగ్ ఆఫ్ ద లొకేషన్లో నేను యాడ్ చేయాలి అనుకున్నాను కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడికి వస్తాను. సో ఇఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు నల్ కాదు కదా, ఇది ప్రింట్ చేయను. నెక్స్ట్ ఇక్కడికి వస్తాను, క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ డాట్ ప్రివ్యూ. సో నేను యాడ్ చేయాలనుకున్నది ఎక్కడ, బిగినింగ్ ఆఫ్ కాబట్టి క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ డాట్ ప్రివ్యూ, అంటే క్యూ ముందు నేను వాల్యూ అనేది యాడ్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ నేను కొంత న్యూగా యాడ్ చేసే ఎలిమెంట్ నేమ్ ఏం తీసుకున్నాను అంటే టెంప్ అని తీసుకున్నాను. సో టెంప్కి నేను ఏం చేస్తాను అంటే మెమరీ అనేది అలొకేట్ చేస్తాను. టెంప్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు నమ్. సో ఫస్ట్ తీసుకున్న ఎలిమెంట్లో నేను ఏం ఇన్సర్ట్ చేశాను అంటే నెంబర్ అనేది తీసుకున్నాను. టెంప్ డాట్ ప్రివ్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ. టెంప్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ డాట్ నెక్స్ట్. సో టెంప్ తర్వాత ఎవరు ఉంటారు అంటే క్యూ ఉంటారు. ఓకేనా, సో ఫస్ట్ నేను యాడ్ చేయాలి అనుకున్న ఎలిమెంట్ ఏమవుతుంది అంటే టెంప్ అనేది తీసుకున్నాను. సో ఆ టెంప్లో నేను ఏం చేశాను అంటే నెంబర్ అనేది ఇన్సర్ట్ చేశాను. టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ ప్రివ్యూ. టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఎవరు, క్యూ డాట్ ప్రివ్యూ అంటే క్యూకు ముందున్నది ఎవరు, టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. ఓకేనా, సో టెంప్ తర్వాత క్యూ ముందు ఎవరుంటారు అంటే టెంప్ అనే వేరియబుల్ టెంప్ అనే నోడ్ అనేది ఉంటుంది. క్యూ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. సో ఎవరుంటారు అంటే టెంప్ అనేది ఉంటుంది. ఆ వాల్యూ అనేది ఎవరికి అసైన్ చేస్తారు అంటే టెంప్కి అసైన్ చేస్తారు. నెక్స్ట్, సో మీరు ప్రీవియస్గా ఏం చూసారు అంటే ఒక నోడ్ని ఎలా ముందే యాడ్ చేయాలి, అలాగే మిడిల్లో ఎలా యాడ్ చేయాలి, ఎండ్ ఆఫ్ ద నోడ్స్ ఎలా యాడ్ చేయాలో చూసారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నోడ్స్ని ఎలా డిలీట్ చేస్తాం.
సో మిడిల్ ఆఫ్ ద నోడ్ డిలీట్ చేయొచ్చు, అలాగే ఎండ్ ఆఫ్ ద నోడ్ డిలీట్ చేయొచ్చు, బిగినింగ్ ఆఫ్ ద నోడ్ అనేది డిలీట్ చేయొచ్చు. దిస్ ఫంక్షన్ డిలీట్స్ ఏ నోడ్ ఫ్రమ్ ద లిస్ట్ ఇఫ్ ద డేటా పార్ట్ మ్యాచెస్ విత్ నంబర్. సో మీరు డిలీట్ చేయాలి అనుకున్న నెంబర్ అనేది కండిషన్లో మ్యాచ్ అవ్వాలి. ద ఫంక్షన్ రివ్యూస్ 2 పారామీటర్స్. ద ఫస్ట్ ఈజ్ ద అడ్రస్ ఆఫ్ ద పాయింటర్ టు ద ఫస్ట్ నోడ్ అండ్ ద సెకండ్ ఈజ్ నెంబర్ టు బి డిలీటెడ్. ఫస్ట్ మనం ఏమి ఇండికేట్ చేయాలి అంటే ఆ అడ్రస్ని ఆ నోడ్ యొక్క అడ్రస్ని మనం ఇండికేట్ చేయాలి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఆ నెంబర్ని, సో మీరు ఫస్ట్ ఏమో అడ్రస్ని బేస్ చేసుకోవాలి, సెకండ్ వన్ ఏమో అది ఏ పొజిషన్లో ఉందో చూసుకోవాలి. ఓకే. టు ట్రావెర్స్ ద లిస్ట్ ఏ లూప్ ఈజ్ రన్ టు ద డేటా పార్ట్ ఆఫ్ ఈచ్ నోడ్ ఈజ్ కంపేర్డ్ విత్ నెంబర్. సో మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ప్రతి నోడ్ని చెక్ చేయాలి. సో నెంబర్ అనేది కంపేర్ అయ్యేంత వరకు కూడా మీరు డేటా అనేది ప్రతి నోడ్ని కూడా చెక్ చేసుకుంటూ రావాలి. ఇఫ్ ద నెంబర్ వాల్యూ మ్యాచెస్ ద డేటా పార్ట్ దెన్ ద పొజిషన్ ఆఫ్ ద నోడ్ టు బి డిలీటెడ్ ఇట్ చెక్డ్. సో ఒకవేళ మీరు తీసుకున్న డిలీట్ చేయాలి అనుకునే నెంబర్ మ్యాచ్ అయింది అనుకోండి మీరు చెక్ చేసేటప్పుడు, అప్పుడు మీరు ఏం చేస్తారు, డిలీట్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, పాయింటర్ s ఈజ్ ఈక్వల్ టు s డాట్ నెక్స్ట్. ద వాల్యూ నల్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ప్రీవియస్ పార్ట్ ఆఫ్ ద సెకండ్ నోడ్ యాజ్ వెల్ యాజ్ నౌ బి ద ఫస్ట్ నోడ్. దిస్ ఈజ్ నోడ్ బై. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ప్రివ్యూ నోడ్ని కంపేర్ చేస్తున్నాను. ఓకేనా. సో పాయింటర్ s ఈజ్ ఈక్వల్ టు s డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో నాకు పాయింటర్ వేరియబుల్ తర్వాత ఎవరున్నారు అంటే నోడ్ అనేది లేదు. ఓకే. ఇఫ్ ద నోడ్ టు బి డిలీటెడ్ ఈజ్ ద లాస్ట్ నోడ్ దెన్ ద నల్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెకండ్ లాస్ట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 1 2 3 4 అనే నోట్స్ తీసుకున్నాను. సో థర్డ్ నోడ్ని నేను డిలీట్ చేశాను అనుకోండమ్మా. సో అక్కడ నాకు ఏమవుతుంది, ఫోర్త్ నోడ్లో ఉన్న డేటా అంతా కూడా నాకు ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే థర్డ్ నోడ్లో స్టోర్ అవుతుంది. సో డేటా అనేది స్టోర్ అయిన తర్వాత థర్డ్ ప్లేస్లో ఉన్న ఫోర్త్ నోడ్ యొక్క లాస్ట్ ఎలిమెంట్ అనేది ఏమవుతుంది అంటే నల్ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనం డేటాని డిలీట్ చేసేటప్పుడు ఫస్ట్ డేటాని డిలీట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం మిడిల్ ఆఫ్ ద డేటాని డిలీట్ చేయొచ్చు, అలాగే లాస్ట్ డేటాను కూడా మీరు ఏం చేయొచ్చు అంటే డిలీట్ చేయొచ్చు. ఓకేనా. సో డిలీట్ చేసిన తర్వాత మనకు అక్కడ ఏమవుతుంది అంటే లాస్ట్ పొజిషన్లో ఉన్న డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ప్రీవియస్ పొజిషన్లో స్టోర్ అవుతుంది. అలాగే ఇప్పటి వరకు మనం డేటాని ఇన్సర్ట్ చేసాము, డిలీట్ చేసాము. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే నోట్స్లో ఉన్న డేటా అనేది ఎలా డిస్ప్లే చేయాలి. టు డిస్ప్లే ద కంటెంట్స్ ఆఫ్ ద డబుల్ లింక్ లిస్ట్ వీ ఫాలో ద సేమ్ ఆల్గరిథమ్ దట్ వీ హ్యాడ్ యూజ్డ్ ఇన్ ద సింగిల్ లింక్ లిస్ట్. సో మీరు సింగిల్ లింక్ లిస్ట్లో ఏ డేటా అయితే ఏ ఆల్గరిథమ్ అయితే యూజ్ చేశారో కంటెంట్స్ అనేవి కనిపించడం కోసం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా అదే యూజ్ చేస్తారు. ఓకే. వాయిడ్ డి డిస్ప్లే స్ట్రక్చర్ డి నోడ్ ప్రింట్ఎఫ్. సో మనం డిస్ప్లే అవ్వాలి అంటే యూజ్ చేసేది ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. సో వైల్ క్యూ నాట్ ఈక్వల్ టు నల్. సో నాట్ ఈక్వల్ టు నల్ అయ్యేంత వరకు కూడా మనం ఏం చేస్తాము అంటే డేటాని డిస్ప్లే చేస్తాం. ప్రింట్ఎఫ్ క్యూ డాట్ డేటా. సో డేటా అనేది డిస్ప్లే అయింది. నెక్స్ట్ ఏమవుతుంది, క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ డాట్ నెక్స్ట్. సో ఇక్కడ నేను ఫస్ట్ పొజిషన్లో ఉన్నాను అనుకోండి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాను, క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ డాట్ నెక్స్ట్. సో సెకండ్ పొజిషన్కి వెళ్తాను, మళ్ళీ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాను. సో ఇక్కడ డేటా అనేది డిస్ప్లే చేస్తాను. సో ఇప్పుడు డబల్ లింక్డ్ లిస్ట్లో మనం ఏం చేయాలి అంటే నోట్స్ అనేవి కన్సిడర్ చేస్తాం. సో ఆ నోట్స్లో ఉన్న డేటా అనేది ఏమవుతుంది అంటే ప్రీవియస్గాను స్టోర్ అవుతుంది, అలాగే నెక్స్ట్ కూడా స్టోర్ అవుతుంది. కానీ సింగిల్ లిస్ట్లో మనం ఏం చేసాము అంటే ఓన్లీ డేటా అనేది దాని యొక్క అడ్రస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ప్రీవియస్గానే స్టోర్ అయింది. కానీ ఈ డబల్ లింక్డ్ లిస్ట్కి వచ్చేటప్పటికి మనం డేటా యొక్క స్టోరేజ్ అనేది ప్రీవియస్గాను చేస్తాము, అలాగే ఎండ్ కూడా చేస్తాము. ఓకేనా. సో యాజ్ ఇట్ ఈజ్గా సింగిల్ లింక్డ్ లిస్ట్లో మీరు వాల్యూస్ని ఎలా ఇన్సర్ట్ చేశారో, నోట్స్ని ఎలా ఇన్సర్ట్ చేశారో యాజ్ ఇట్ ఈస్గా డబల్ లింక్డ్ లిస్ట్లో కూడా సేమ్. సో మీరు నోట్స్ని ఇన్సర్ట్ చేయాలి అంటే ఫస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయొచ్చు, మిడిల్లో ఇన్సర్ట్ చేయొచ్చు, అలాగే ఎండ్ ఆఫ్ ద నోట్స్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. యాజ్ ఇట్ ఈస్గా డిలీట్ కూడా అంతే. సో ఫస్ట్ నోడ్ని మీరు డిలీట్ చేయొచ్చు, మిడిల్ ఆఫ్ ద నోడ్ని డిలీట్ చేయొచ్చు, ఎండ్ ఆఫ్ ద నోడ్ని కూడా డిలీట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు నోట్స్లో ఉన్న డేటాని కూడా డిస్ప్లే చేయొచ్చు. దీస్ ఆర్ ద రిఫరెన్స్ బుక్స్ ఫర్ డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి. సో మీకు ఏ టైప్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కానీ మీరు ఈ బుక్స్ని రిఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.